వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు సింపుల్ ఆలు రెసిపీ చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న ఆలు, మిర్చి, తగినంత కొత్తిమీర అండ్ ఉల్లాకులు, మసాలాకి కొబ్బరి పొడి, ధనియా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మనం తాలింపుకి ఏం వేసుకుంటామో అవి మీకు నచ్చిన వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను మిర్చి వేస్తున్నాను. కొంచెం పసుపు వేసి కలిపేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ఆలుగడ్డలు కొంచెం ఉడకబెట్టినవి తీసుకుంటున్నా, ఎందుకంటే మనము ఉడకబెట్టకుండా ఆలు చేస్తే అది డ్రైగా వస్తుంది కర్రీ. సో మనము కొంచెం ఉడకబెట్టుకుంటే మరి మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర ఉల్లాకులు ఉండే, సో నేను ఉల్లాకులు కూడా వేసేసిన ఆలుగడ్డల తర్వాత. కొంచెం వేయించుకున్న తర్వాత మనము మంచిగా ఇట్లా నూనెలో కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకొని నెక్స్ట్ కొంచెం కారం తగినంత. నేను ఆల్రెడీ మిర్చి వేసిన కాబట్టి కొంచెం కారం వేసేసిన. ఇంకా నేను ఇక్కడ ధనియా పొడి కొబ్బరి పొడి తీసుకున్నా, తగినంత ధనియా పౌడర్. ఇంకా ఎక్కువ కొబ్బరి పొడి తీసుకున్నా. మనం ఎప్పుడైనా ఇట్లా ఫ్రై లాగా చేసుకుంటే కొబ్బరి పొడి వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో రెండింటిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా అంతటా మొత్తం ధనియా పౌడర్ అవన్నీ పట్టేటట్టు కలుపుకొని తగినంత కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ చూసుకుంటే మన యమ్మీ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.